ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. ఈ వీడియోలో మనకేంటంటే టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ షీట్ కూడా మనకు అప్లోడ్ అయితే చేశారు. ఇక అదేవిధంగా మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఎండింగ్ డేట్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఎండింగ్ డేట్ అనేది 17న మనకు క్లోజ్ అయితే అవుతుంది. ఇక మనకు పేమెంట్కి సంబంధించి 3వ తేదీ నుంచి మనము పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఎండింగ్ వచ్చేసి 16వ తేదీన మనకు ఎండ్ అయితే అవుతుంది. ఇక మనకి ఇక్కడ అప్లికేషన్ అదేవిధంగా పేమెంట్కి సంబంధించి మనకి ఇంకా సైట్ అయితే అప్డేట్ చేస్తారు. ఇక మనకు అదేవిధంగా ఇదే సైట్లోనే మనకు టెట్ 2024 ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. వాటిని కూడా మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇక మనకు మెయిన్ ఉన్నటువంటి ఏదైతే మనకు టెట్ నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఏమి ఇచ్చారు ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకు టెట్కి సంబంధించి అంతా ఓకే, కానీ మనకి ఇక్కడ మెయిన్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే సిలబస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం. సో సిలబస్ అనేది అయితే మనకు చాలా గందరగోళంగా ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఏదైతే 2022లో నిర్వహించారో ఆ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ తీసుకుని వచ్చి ఇక్కడ మనకు కాపీ చేయడం అనేది జరిగింది. అంటే ఓల్డ్ చదవాలా న్యూ చదవాలనే మనకు గందరగోళంలో అయితే మనకు పెట్టేశాడు. ఇక్కడ మనకు సిలబస్ అయితే చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి సిలబస్ షీట్ అనమాట. ఇక దీనికి సంబంధించి మనకు ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా అనేది మనకు చాలా కన్ఫ్యూజన్లో అయితే పెట్టాడు. సో దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ అవుతుందేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా కూడా మనకు ఓల్డ్ సిలబస్ అనమాట. ఇక ఇందులోనే మనకు ఏం చదువుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ పీడిఎఫ్లో మనకు అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సైట్లోకి వెళ్ళి ఇది కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, మనందరిది కూడా మనకు తెలుసు పార్ట్ ఏ కాబట్టి మనది. సో పార్ట్ ఏలో మనకి ఏమేమి ఉంటాయని కనుక మనం చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించి 30 మార్కులు ఉంటాయి, తెలుగుకి సంబంధించి 30 మార్కులు, అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి 30, మ్యాథ్స్కి సంబంధించి 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించి 30 మార్కులు అనేవి ఉంటాయి. సో మనకు టోటల్గా అయితే 150 మార్క్స్ అయితే మనకు ఉంటాయి. ఇక చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అండర్స్టాండింగ్ లెర్నింగ్, సో పెడగాగికల్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఐసీటీ ఉంటుంది, ఐసీటీఏ ఉంటుంది, ఐసీటీబీ. సో ఎగ్జిట్ వాళ్ళు కూడా 2 అయితే చదవాల్సి ఉంటుంది. ఇక మనకు తెలుగులో కంటెంట్ నుంచి 24 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మెథడ్స్ నుంచి 6 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ పఠనావగాహన, తెలుగు వాచకాలలోనికి సంబంధించింది, పదజాలము, భాషాంశాలు, సందులు, సమాసాలు, అదేవిధంగా బోధనా పద్ధతులు ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు నెక్స్ట్ ఇంగ్లీష్లో కనుక మనం చూసుకున్నట్లయితే సినోనియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోన్స్, హోమోసిమ్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజల్ వర్బ్స్, సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. హెల్పింగ్ వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, క్లాజెస్ ఇవన్నీ కూడా చదువుకోవాలి. సో ఇది మనకు ఇంగ్లీష్లో చదువుకోవాల్సినటువంటి అంశాలు అనమాట. ఇక మెథడాలజీలో ఏం చదువుకోవాలనేది ఇచ్చాడు. యాక్సెప్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దానికి సంబంధించి కొన్ని ఉంటాయి. ఇక మ్యాథ్మెటిక్స్ మనకు గణితానికి సంబంధించి అంటే మ్యాథ్స్కి సంబంధించి అయితే మనకి ఇక్కడ నెంబర్స్, అర్థమెటిక్, తర్వాత జియోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్, ఆల్జీబ్రా ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇవి మ్యాథ్స్లో ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. ఇక ఎన్విరాన్మెంట్స్ సైన్స్కి సంబంధించి లివింగ్ వర్డ్కి సంబంధించి అడిగారు. లైఫ్ ప్రాసెస్, తర్వాత సో ఈ టాపిక్ల నుంచి మనకు అడుగుతారనమాట. సో ఇవన్నీ కూడా మనమైతే చదవాల్సింది. కాకపోతే ఇక్కడ మనకు ఏంటంటే సిలబస్ అనేది మనకు కన్ఫ్యూజన్లో పెట్టేశాడు. ఎందుకంటే మొదటి నుంచి థర్డ్ నుంచి 6 వరకు న్యూ చదవండి అయితే చెప్పారు, అదైతే ఓకే. కాకపోతే మనకు 7th నుంచి 10th వరకు ఓల్డ్ సిలబస్ అని మెన్షన్ చేశాడు. సో మనకైతే టెక్స్ట్ బుక్లు అన్నీ కూడా మారిపోయినాయి. సో దీని మీద విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి టెట్ అభ్యర్థులు రాసేటువంటి అభ్యర్థులకు న్యాయం చేయలేదని మనం కోరుకుందాం. సో ఇంకా సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా ఏంటి అనే దానికోసం అయితే మనం ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది. సో ఖచ్చితంగా మనకు సిలబస్లో మార్పులు అయితే జరగాలి. ఎందుకంటే గతంలో మనం రాసిన వాళ్ళందరూ కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ అనేది ఆల్రెడీ చదివి ఉన్నారు. ఇప్పుడు సడన్గా ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అంటే అందరికి కూడా చాలా ఇబ్బంది తలెత్తుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ సిలబస్ మీద ఏమైనా అప్డేట్ తీసుకుని వస్తారేమో వెయిట్ అయితే చేయాలి.
ఓకే, ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిలబస్కి సంబంధించి కూడా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుక్స్ అనేవి చేంజ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు కూడా 2022లో ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనకు కాపీ పేస్ట్ అయితే చేసేసారు. సో ఖచ్చితంగా దీనిపైన ఉన్నతాధికారుల దృష్టికి మనం తీసుకుని వెళ్తేనే మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా దాని వైపున మనం కొనసాగేలా చర్యలు అయితే చేపడదాం. ఇది ఫ్రెండ్స్ టెట్కి సంబంధించి. థ్యాంక్ యూ.